7వ తేదీ సంబేపల్లి మండలంలో దేవపట్ల మిట్ట దగ్గర గల వ్యవసాయ భూములలో పాటూరి ఈశ్వరయ్య వయసు 50 సంవత్సరాలు అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసినారనే సమాచారం మీద ఈ యొక్క మృతుని అన్న లక్ష్మణ్ కుమార్ అని చెప్పి తను రెడ్డివారిపల్లి విఆర్ఏగా పనిచేస్తాడు. అతని ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం అనేది. ఈ కేసులో సంబేపల్లి ఎస్ఐ గారు రవికుమారు, తర్వాత రాయచోటి ఇన్స్పెక్టర్ గారు అయిన మన రోషన్ గారు, వీళ్ళు వాళ్ళ టీమ్స్గా బృందాలుగా ఏర్పడేసి ఈ కేసులో మృతుని ఆచూకీ తెలిసినప్పటికీ వాళ్ళు ఎవరు మర్డర్ చేసినారనేది మనకి ఎటువంటి ఆచూకీ రానందున విస్తృతంగా సీసీ కెమెరాలని పరిశీలించి తర్వాత టెక్నికల్ అనాలిసిస్ చేసి, అంటే ఈ యొక్క టవర్ డంపులు, ఈ సెల్ ఫోను యొక్క అనాలిసిస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనకు ఒక సీసీ కెమెరా ఫుటేజ్లో 2 నిందితులు సస్పెక్ట్స్గా మనకి క్లూస్ రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిన మీదట ఈరోజు వాళ్ళకి రాబడిన సమాచారం మేరకు మన ఏజీ గార్డెన్స్ దగ్గర ఈ ముద్దాయిలైనటువంటి సింహాద్రి 21 సంవత్సరాలు, ఫరూక్ అతనికి 18 ఇయర్స్, వీళ్ళిద్దరు కూడా రాయుడు కాలనీ వాళ్ళు. వీళ్ళిద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఈ నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ని మరియు వాళ్ళ దగ్గర 2 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ విచారణలో వీళ్ళు ఆ రోజు ఏదైతే నేరం జరిగిందో 7/8/2026 తేదీ వీళ్ళు మందు తాగడానికి అని చెప్పి అక్కడ దేవపట్ల వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ 2 క్వార్టర్ బాటిల్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత అక్కడే ఉన్నటువంటి ఈ మృతుల్ని వాళ్ళని లిఫ్ట్ అడిగితే వాళ్ళు అతని బైక్లో ఎక్కించుకొని పోతూ, తర్వాత అతనికి కూడా వీళ్ళు మందు తాగుతామని చెప్పి ఆఫర్ చేసి ఇంకొక 2 క్వార్టర్ బాటిల్ కొనుక్కొని ముగ్గురు కలిసి అక్కడ దగ్గరే ఉన్న వ్యవసాయ పొలంలోకి పోయేసి అక్కడ మందు తాగుతూ ఉంటే ఈ నిందితులు వాళ్ళ యొక్క సెల్ ఫోన్లు పరిశీలిస్తున్నారు. రీల్స్ చూస్తూ ఉంటే ఆ శబ్దానికి మృతుడు కొద్దిగా వాళ్ళని అసభ్యంగా మాట్లాడేసి, మీరేంద్ర రీల్స్ చూసేదన్నట్లు అసభ్యంగా మాట్లాడితే, మేము మీకు లిఫ్ట్ ఇచ్చి తర్వాత మందు తాపించి మళ్ళీ మమ్మల్ని తిట్టడం ఏందనే ఒక దాంతో వీళ్ళిద్దరూ ముద్దాయిలు అతని బీరు బాటిల్తో కొట్టి అతని యొక్క కణత మీద పొడిచి తర్వాత అక్కడున్న ఒక గుండ్రాయితో అతని తల మీద కొట్టి అతని మరణానికి కారణమైనారు. కాబట్టి ఇది ఒక చిన్న కారణంతో వీళ్ళిద్దరు కూడా మృతుడైన ఈశ్వరయ్యని బీరు బాటిల్తో మరియు ఒక గుండ్రాయితో కొట్టి చంపడం జరిగింది. తర్వాత వీళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయారు. సబ్సిక్వెంట్గా మనము విస్తృతంగా దర్యాప్తు జరిపి ఈ యొక్క కెమెరాలన్నింటి కూడా అనలైజ్ చేసిన తర్వాత ముద్దాయిలను ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి ఈ దినము వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మన యొక్క సంబేపల్లి ఎస్ఐ రవికుమార్ గారు, తర్వాత రాయచోటి రూరల్ సిఐ గారు రోషన్ గారు, వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కూడా దీంట్లో బాగా వాళ్ళు దర్యాప్తు చేసి క్లూస్ తీసుకొని దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు శ్రీ ధీరజ్ కునుబుల్ ఐపీఎస్ గారు కూడా వాళ్ళని అభినందించడం జరిగింది. దీని సందర్భంగా మేము కూడా వాళ్ళకి రివార్డ్స్ ప్రపోజ్ చేస్తున్నాము. వీళ్ళని ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.